హలో నమస్తే. ఈరోజు లోక్సభలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించేలా మాట్లాడిండు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. తేజస్వి సూర్య కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీ. తెలంగాణ ఏర్పాటును అస్సలు గిట్టని బీజేపీ పార్టీ, తెలంగాణ ఏర్పాటు చేయడానికి గిట్టని బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ మీద విషం చిమ్ముతూ వస్తుంది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినరో, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన మొదటి రోజు నుంచే కాదు, ఆయన ప్రధానమంత్రి కావడం కోసం భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తున్న సందర్భం నుంచి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా, తెలంగాణ పోరాటాన్ని ప్రశ్నించేలా అసువులు బాసిన అనేక మంది అమరవీరులని అవమానించేలా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తూ వస్తుంది. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన తెలంగాణ ప్రజలు, 4 కోట్ల తెలంగాణ ప్రజలను ప్రశ్నించేటట్టుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో, 1 కాదు 2 కాదు, అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన విమర్శించుండ్రు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద అనేక కించపరిచే వ్యాఖ్యలు చేసిండ్రు. తల్లిని వేరు చేసి బిడ్డను బతికించిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని అనేక సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చేసిండు. ఆయన మోచేతి నీళ్లు తాగుతున్న బీజేపీ ఎంపీలు కర్ణాటక నుంచి తేజస్వి సూర్య ఈరోజు నోరు పారేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇండియా పాకిస్తాన్ విభజన కంటే ఘోరంగా జరిగింది అని తేజస్వి సూర్య మాట్లాడుతున్నాడు. తేజస్వి సూర్య ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. తేజస్వి సూర్య ఈ కార్యక్రమం చూస్తుండకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ తేజస్వి సూర్యని అహో ఇహో అని మోసుకొస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు తేజస్వి సూర్యాన్ని పిలుచుకొచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారం కూడా చేసిన పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఇట్లా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నామని చెప్పుకున్న బీజేపీ నాయకులందరూ, మీకందరికీ ఒకటే ప్రశ్న. తేజస్వి సూర్య మాట్లాడింది మీరు ఒకసారి విన్నారా? మీ ఆత్మగౌరవం ఏమైంది? మీరు పార్లమెంట్లోనే ఉన్నారు. మీ పార్లమెంట్లో ఉన్నప్పుడు మీ ఆత్మగౌరవం ఏమైంది? తేజస్వి సూర్య పాకిస్తాన్ భారత్ విభజన కంటే ఘోరంగా తెలంగాణ విభజన జరిగిందని చెప్పంటాడు. తేజస్వి సూర్యకు హిస్టరీ లెసన్స్ చెప్పండి, తేజస్వి సూర్యకు హిస్టరీ నేర్పించండి. మీరు ఎందుకు తేజస్వి సూర్య ఇట్లా మాట్లాడిండు? తెలంగాణ పోరాటానికి ఒక హిస్టరీ ఉంది. తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉండే, హైదరాబాద్ స్టేట్ సపరేట్గా ఉండే, దాన్ని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపినరు. మా స్టేట్ మాకు కావాలి, మా తెలంగాణ మాకు కావాలి అని కొట్లాడింది తెలంగాణ సమాజం. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాదు, 1956 నుంచి కూడా కొట్లాడుతూనే వస్తున్నారు. 69లో పెద్ద ఉద్యమం లేపినారు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఉద్యమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమ ఫలితంగానే ఈరోజు తెలంగాణ కళ సాకారమైంది. తెలంగాణ పచ్చగా ఉండడాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని చూసి ఓర్వలేని మీరు ఈ రకంగా పార్లమెంటు సాక్షిగా, నిండు పార్లమెంటుగా ఎందుకంటున్నా అంటే, పార్లమెంట్లో 543, లోక్సభలో 543 మంది సభ్యులుంటే ఈరోజు సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. అంటే మొత్తం పార్లమెంటు సభ్యులందరూ అక్కడ ఉన్నారు. ఒక సందర్భాన్ని చూసుకొని, అందరూ ఉన్న సమయాన్ని చూసుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద విషం గక్కింది. ఏం చేస్తున్నారు మన భారతీయ జనతా పార్టీ ఎంపీలు? 8 మందిని గెలిపించి పంపించినాం కదా. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలను మనం గెలిపించి లోక్సభకు పంపించినాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే వాళ్లకు ఏమాత్రం నొప్పి కలగలేదు. ఏ ఒక్కరు కూడా లేచి దీన్ని ఆబ్జెక్షన్ చేయలేదు. ఏ ఒక్కరు కూడా లేచి తేజస్వి సూర్యను మాట్లాడింది తప్పు అని చెప్పలేదు. అక్కడనే ఉన్నారు, అందరు ఎంపీలు అక్కడనే ఉన్నారు, 8 మంది ఎంపీలు అక్కడనే ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఆయన పక్కనే కూర్చొని ఉన్నారు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి వద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు లోక్సభలో ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళు వెనుక పోయి టీవీలో కనిపించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా మనం చూసినాం, లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ ఎంపీలు 8 మంది కూడా లోక్సభలో ఉన్నారు. తేజస్వి సూర్య మాట్లాడుతున్నప్పుడు, ఇంత విషం చెబుతున్నప్పుడు
ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా ధైర్యం చేసి తేజస్వి సూర్యని మాట్లాడలేదు. అదే తెలంగాణ సోయి ఉన్న 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ సోయ ఉంటే, బీజేపీ వాళ్ళకు తెలంగాణ సోయ ఉంటే తేజస్వి సూర్య క్షమాపణ చెప్పే వరకు సభను స్తంభింపజేస్తుండే. దురదృష్టవశాత్తు తెలంగాణ సోయి ఉన్న ఎంపీలు ఎవరక్క లేరు. తెలంగాణ ఆత్మాభిమానం ఉన్న ఎంపీలు ఎవరు అక్కడ లేరు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని అక్కడికి పోయిన ఒక్కరు కూడా లేరు. వాళ్ళు కేవలం బీజేపీ సభ్యులైతే నరేంద్ర మోదీ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, నరేంద్ర మోదీకి జై జై కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలైతే సోనియమ్మకు జై కొట్టాలి, రాహుల్ గాంధీకి జై కొట్టాలి, ప్రియాంక గాంధీకి జై కొట్టాలి. కానీ తెలంగాణని అవమానిస్తుంటే ఒక్కరు కూడా చేయెత్తి నినదించరు, ఒక్కరు కూడా మాట్లాడలేదు. దురదృష్టం. ఎంఐఎం ఎంపీ ఉన్నాడు. ఎంఐఎం ఎంపీ ఏంది? అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ మీరు హైదరాబాద్ ఎంపీ కాదా? మీరు తెలంగాణలో లేరా? తెలంగాణ కాదా హైదరాబాదు? ఎందుకు మీరైనా ఒక మాట అనలేదు తేజస్వి సూర్య మాట్లాడుతుంటే? అందరికీ బడే బాయ్ ఉన్నాడు అక్కడ నరేంద్ర మోదీ అని మీరందరూ సైలెంట్గా కూర్చున్నారా? బీజేపీ వాళ్ళకి ఎట్లాగూ బడే బాయ్, తెలంగాణ కాంగ్రెస్ వాళ్లకు నరేంద్ర మోదీ బడే బాయ్, అసదుద్దీన్ ఓవైసీకి కూడా నరేంద్ర మోడీ బడే బాయ్ లాగా మారిపోయింది అనుకుంటా. అందుకే అసదుద్దీన్ ఓవైసీ కూడా దీని మీద మాట్లాడలేదు. తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది సభ్యులు మాట్లాడినారు. ప్రియాంక గాంధీ కూడా మాట్లాడింది. ఏ ఒక్కరు కూడా తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పలేదు. వాస్తవానికి తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నించిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడున్న యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, కానీ యూపీఏ ప్రభుత్వాన్ని మీరు పాకిస్తాన్ని విభజించిన దానికంటే, ఇండియాను విభజించిన దానికంటే ఘోరంగా తెలంగాణను విభజించిండ్రు, ఆంధ్రప్రదేశ్ని విభజించిండ్రు అంటే అది మీకు అవమానం కాదా? ఎందుకు మీరు ప్రశ్నించలేదు? కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి పోయే మూటలు సర్దుకుంటున్న కేసీ వేణుగోపాల్, ఆయన కూడా 25 నిమిషాల పాటు మాట్లాడాడు. ఆయన కూడా ఈ అంశం మీద ఏ ఒక్కసారి కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. చర్చ జరుగుతున్నది ఏ అంశం మీద? చర్చ జరుగుతున్నది లోక్సభలో పునర్విభజన బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పెంపు బిల్లు, లోక్సభలో రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచి మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుల మీద చర్చ జరుగుతుంది. ఏం సందర్భం, ఏం సమయం? ఈ సమయంలో తెలంగాణ మీద ఎందుకు విషం కక్కుతున్నాడు తేజస్వి సూర్య? తేజస్వి సూర్య ఆయన సొంతంగా మాట్లాడలేదు, ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. బీజేపీ డిఎన్ఏలోనే తెలంగాణ విద్వేషం పేరుకుపోయింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేకపోతుంది. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. తేజస్వి సూర్య తరఫున ఎంతోమంది పోరాడితే కానీ తెలంగాణ రాలేదు, ఎంతోమంది బలిదానాలు చేసుకుంటే కానీ తెలంగాణ రాలేదు. కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్ మీద చాలా ప్రేమ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన భారత్ పాకిస్తాన్ ఏర్పాటు కంటే, భారతదేశ విభజన కంటే ఘోరంగా జరిగిందని మాట్లాడుతున్నారు. తేజస్వి సూర్య గారు వెంటనే మీరు క్షమాపణలు చెప్పాలి. టీ న్యూస్ ప్రేక్షకులకు మేము మరొకసారి చూపించదలుచుకున్నాం. తేజస్వి సూర్య పార్లమెంట్లో ఏం మాట్లాడిండు, ఏం చేసిండు పార్లమెంట్లో, ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ప్రొవొకేషన్? ఇప్పుడు ఆ విషయం మాట్లాడే అవసరం ఏముంది మీకు? కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉంటే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీని తిట్టాలనుకుంటే అనేక అంశాలు ఉన్నాయి. కానీ తెలంగాణ అంశాన్నే తీసుకొని మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని చూస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీది కాదు, తెలంగాణ రాష్ట్రం అంటే బీజేపీది కాదు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వాళ్ళది. తెలంగాణ కోసం కొట్లాడి, రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళది ఈ తెలంగాణ రాష్ట్రం. ఒకటి గుర్తుంచుకోండి తేజస్వి సూర్య గారు, మీరన్న ఈ మాటలు తెలంగాణ గుండెలని తాకినాయి, తెలంగాణ ప్రజలను అవమానించినాయి. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా లెక్క తీసుకుంటారు మీ దగ్గర, ఖచ్చితంగా మీ నుంచి జవాబు కోరుతారు, ఖచ్చితంగా మీ బాకీని సెటిల్ చేస్తారు. ఒకసారి తేజస్వి సూర్య ఏం మాట్లాడిండో చూద్దాం. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. If you remember
The way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై విషం కక్కడం భారతీయ జనతా పార్టీకి ఇది కొత్త కాదు, మొదటిసారి కాదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తెలంగాణ మీద విషం చెబుతున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంటులో మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన తీరును, ఆయన తల్లిని బిడ్డని పోల్చి తల్లిని చంపి బిడ్డను పుట్టించిండ్రు అనే, బిడ్డను బయటికి తీసిండ్రు, బిడ్డను బతికించిండ్రు అనే ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడిండు. ఒకసారి ప్రధానమంత్రి మాట్లాడింది కూడా తెలంగాణ ప్రేక్షకులు, తెలంగాణ ప్రజలు వినాలే, తెలంగాణ సమాజం వినాలే, తెలంగాణ బుద్ధిజీవులు వినాలే, వాళ్ళు కూడా ఆలోచించాలి ఎందుకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే ఇంత కోపం. ఒకసారి ప్రధానమంత్రి మాట్లాడింది చూద్దాం. राजनीतिक लाभ पाने के लिए आंध्र के लोगों को विश्वास में लिए बिना राज्यसभा के दरवाजों को बंद करके जोर और जुल्म के बीच हाउस ऑर्डर में नहीं था तो भी आपने आंध्र और तेलंगाना का विभाजन किया. उन्होंने बच्चे को बचा लिया, मां को मार दिया है. हम सबका दायित्व है कि तेलुगु स्पिरिट को बचा लिया जाए. और आपके लिए नया नहीं है, आपने भारत पाकिस्तान का विभाजन किया, आज भी मुसीबतें झेल रहे हैं. आपने इनका भी विभाजन ऐसे किया है. उनको विश्वास दिलाया होता तो शायद ये मुसीबत ना आती, लेकिन कुछ नहीं सोचा. చూసిరు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా భారత్ పాకిస్తాన్ విభజనతోటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మాట్లాడిండ్రు. భారత్ పాకిస్తాన్ను విభజించిన తీరు ఈ రోజుకు కూడా కోలుకోలేకపోతుంది భారతదేశం, కష్టాలు భారతదేశం పడుతుందని చెప్తున్నారు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా, ఆంధ్రప్రదేశ్ విభజన కూడా, ఆంధ్రప్రదేశ్ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీ నాయకులకు ఎంత ప్రేమ ఉందో మీరు చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిన్నది, వాళ్ళ మాటలు, వాళ్ళ కోరికలు వినకుండా, వాళ్ళ ఏం కావాలో వినకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిండ్రు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గపు భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలంగాణ సమాజం సమాధానం చెప్పవలసిన రోజు వచ్చింది. చాలా ఓపికగా తెలంగాణ సమాజం ఈ మాటలను భరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అన్నాడంటే ఏదో నోరు జారి అన్నారు అనుకోవచ్చు, కానీ ఒకటి కాదు, రెండు కాదు, అనేక సందర్భాల్లో ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అవే మాటల్ని ఈరోజు తేజస్వి సూర్య మాట్లాడిండు. అవే మాటల్ని రేపు పొద్దున మన తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సింది లేదు. మన తెలంగాణ బీజేపీ నాయకులు దాన్ని సమర్థించుకుంటారు. ఈరోజే చూసినాం, రామచంద్రరావు గారు చాలా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తేజస్వి సూర్య మాట్లాడిన దాన్ని. రామచంద్రరావు గారు, మీకు అర్థమైంది ఏమైందో తెలియదు, మీ కళ్ళు మూసుకుపోయినాయి. చెప్పులు మోసే మీ సంస్కృతి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే చెవులు మూసుకోవచ్చేమో, కళ్ళు మూసుకోవచ్చేమో, కానీ చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఆ పని చేయదు. కేటీఆర్ గారు ఈరోజు ఎప్పుడైతే తేజస్వి సూర్య ఈ మాటలు మాట్లాడిండో కేటీఆర్ గారు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉనికి గిట్టని పార్టీ బీజేపీ, అప్పుడే పుట్టిన తెలంగాణ మీద విషం చిమ్మిన దిక్కుమాలిన చరిత్ర నరేంద్ర మోదీది. తల్లిని చంపి పిల్లను బతికించారని వాగిన మూర్ఖత్వం మోదీది. చంద్రబాబుతో దోస్తీ కోసం సంస్కారహీనంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది నరేంద్ర మోదీ. 2014లోనే కాదు, ఆ తర్వాత కూడా సమయం సందర్భం లేకుండా తెలంగాణపై అక్కసు వెలుగక్కిను నరేంద్ర మోడీ. ఇక ఆయన పార్టీలో తేజస్వి సూర్య లాంటి మెచ్యూరిటీ లేని వాళ్ళు కూడా ఇదే పాట పాడుతున్నారు. కేటీఆర్ గారి రియాక్షన్ ఇది. తెలంగాణపై విషం చిమ్మిన, తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసిండ్రు. తెలంగాణ ఎంపీలు చాలా సిగ్గుచేటు. తెలంగాణ ఎంపీలు 17 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ విషయంపై మాట్లాడలేదు. ఇప్పుడు తెలుస్తుంది మనకు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే తెలంగాణ సోయి ఉన్న ఎంపీలు కానీ ఉండవలసిన అవసరం ఎంతుందో మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇతర నాయకులు కూడా చాలా సీరియస్గా దీని మీద రియాక్ట్ అయినరు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మాట్లాడింది ఒకసారి చూద్దాం.
రైట్ దాసోజు శ్రవణ్ మాట్లాడిన తేజస్వి సూర్యకు దాసోజు శ్రవణ్ రియాక్ట్ అయిందని మరి కొద్దిసేపటి తర్వాత చూద్దాం. కానీ ఈరోజు తెలంగాణ బరాబర్ అడుగుదాం, తెలంగాణ సమాజం పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థుల పక్షాన, తెలంగాణ కోసం కొట్లాడిన సబ్బండ వర్గాల పక్షాన బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్ పార్టీని, బీజేపీని, ముఖ్యంగా బీజేపీ నాయకుల్ని, తెలంగాణ బీజేపీ నాయకుల్ని ఇన్నాళ్ళని మనం తాకట్టు పెడదాం మన ఆత్మగౌరవాన్ని. మీ ఢిల్లీ బాసుల దగ్గర ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు? బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, మీరు బీజేపీ నాయకులు చెప్పులు మోసుకోండి, కానీ తెలంగాణను అవమానిస్తే తెలంగాణ సమాజం తట్టుకోలేదు, తెలంగాణ సమాజం భరించదు. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుల పక్షాన బరాబర్ అడుగుదాం. బీజేపీ నాయకులారా, నరేంద్ర మోదీ గారు, నితిన్ నబీన్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, మీరు తెలంగాణలోనే పుట్టినరా? తెలంగాణ ఆత్మగౌరవం అంటూ ఒకటి ఉందా? కళ్ళు చెవులు మూసుకున్న బీజేపీ నాయకులను బరాబర్ అడుగుదాం. మీ ఎంపీ, మీ పార్టీ ఎంపీ తేజస్వి సూర్య నిండు సభలో తెలంగాణ ఏర్పాటుపై, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్న మీ నోళ్ళు ఎందుకు లేవలేదు? బరాబర్ అడుగుదాం. తెలంగాణ నుంచి పార్లమెంటుకు పోయిన 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు, బడేబాయ్ చేలాలు, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు బడేబాయ్ చేలాలు సమయం సందర్భం లేకుండా తెలంగాణ ఏర్పాటును ఎక్కిరిస్తుంటే ఏం చేస్తున్నారు? ఎందుకు మీ నోరు పెగులుతలేదు? ఎందుకు మీరు మాట్లాడతలేరు? బరాబర్ అడుగుదాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎగతాళి చేస్తుంటే లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీ లేని లోటు తెలుస్తుంది. తెలంగాణ సోయి ఉన్న ఎంపీలు లేని లోటు తెలుస్తుంది. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే తెలంగాణ సోయి లేని మీరు లోక్సభలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత? బరాబర్ అడుగుదాం. రైట్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్లకు తెలుస్తుంది ఈరోజు తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు గుండెల్ని ఎంత గాయపరిచినాయో. తెలంగాణ పోరాటంలో దిగిన వాళ్ళని, పోరాటంలో తిరిగిన వాళ్ళని తెలుస్తుంది. రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల మీదకు పోయిన వాళ్ళకి కాదు, చెప్పులు మోసే బీజేపీ నాయకులకు కాదు తెలిసేది. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వాళ్లకు తెలుస్తుంది ఈ తెలంగాణ ఎంత మా గుండెల్లో ఉందో. ఒకసారి దాసోజు శ్రవణ్ మాట్లాడింది చూద్దాం. జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం రాజ్యాంగ వ్యతిరేకం, మూర్ఖత్వం, తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసినట్టుగా భావించాలా? దీన్ని నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రమైనా రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్య స్ఫూర్తి పైన, తెలంగాణ ఉద్యమం పైన ఒకవేళ కనుక గౌరవం ఉన్నట్టయితే వెంటనే తేజస్వి సూర్యను పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలి. అండ్ బీజేపీ షుడ్ మేక్ ష్యూర్ దట్ తేజస్వి సూర్య టెండర్స్ an unconditional apology to the people of Telangana and also to the parliament. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా ఏర్పరచబడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం, బ్రిటిష్ వాళ్ళు దేశ విభజన జరిపినట్టుగా భారత పార్లమెంటు జరిపింది అని చెప్పి బ్రిటిష్ వాళ్లతో భారత పార్లమెంటును, భారత ప్రభుత్వాన్ని పోల్చడం అనేటువంటిది ఇది ముమ్మాటికి నేరం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే, పార్లమెంట్ను అపహాస్యం చేసినట్టే. అండ్ దట్ టు బీయింగ్ ఏ అందుకే బరాబర్ అడుగుదాం. భారతీయ జనతా పార్టీ నాయకులని ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చొని నిండు సభలో తేజస్వి సూర్య అవాకులు చెవాకులు పేలుతుంటే చెవులు మూసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులని బరాబర్ అడుగుదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇంత విషం చెమ్ముతుంటే మీ నోళ్ళు ఎందుకు లేవలేదు? బరాబర్ అడుగుదాం.